హలో వ్యూవర్స్, నిన్న మనం కొన్ని ఫార్ములాలు చూసాం. డైమెన్షనల్ అనాలిసిస్ డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా రాయాలనేది కొంచెం బేసిక్స్ చూసాం. ఇవాళ ఇంకా కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఈ వీడియో దానికి కంటిన్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ వీడియో చూసే ముందున మీరు ఆ వీడియో చూడండి. నేను లాస్ట్ లింక్ పెట్టేస్తాను. ఇప్పుడు సపోజ్ లీనియర్ మొమెంటం ఉంది. లీనియర్ మొమెంటం ఎలా డిఫైన్ చేస్తామంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో మాస్ కి m, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి L(t⁻⁻1). సపోజ్ నేను డెన్సిటీ తీసుకున్నాను అనుకోండి. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ అంటే ml⁻³ అవుతుంది. ఎందుకంటే వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. అలాగే మనం ఇంకా కొన్ని చూడొచ్చు, లైక్ ఇంపల్స్. ఇంపల్స్ ని ఎలా డిఫైన్ చేశారంటే ఫోర్స్ మల్టిప్లైడ్ బై టైం. దీన్నే తర్వాత మీరు నేర్చుకుంటారు చేంజ్ ఇన్ మొమెంటం కూడా అంటారు. చేంజ్ ఇన్ మొమెంటం అన్నా ఒకటే, ఫోర్స్ ఇంటూ టైం అన్నా ఒకటే. ఫోర్స్ వచ్చేసి ml(t⁻²) ఇంటూ టైం అంటే t. సో ml(t⁻⁻1) వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఎనర్జీ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఎనర్జీ ఏది తీసుకున్నా మీకు అదే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనం పవర్ మాట్లాడుకోవచ్చు. సో పవర్ కనుక మనం మాట్లాడితే పవర్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఫిజిక్స్ ఫార్ములా ఏంటంటే ఎనర్జీ బై టైం. ఎనర్జీ అనేది వర్క్ అనేది మనకి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఫోర్స్ అంటే ml(t⁻⁻2) ఇంటూ డిస్టెన్స్ డివైడ్ బై టైం. అంటే ఇక్కడ నువ్వు చూస్తే ml²t⁻⁻1 వస్తుంది. ఓకే, సో ఎక్కువగా మనం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఫార్ములాస్ చూస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రెషర్ అన్నా స్ట్రెస్ అన్నా రెండు ఒకటే వస్తాయి యాక్చువల్లీ, దాంట్లో ఏమీ మార్పు ఉండదు. తర్వాత ఇంకా కొన్ని చూస్తే మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటారు. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు మీరు ఒక ఫార్ములా నేర్చుకుంటారు, S=r(θ) అని. S=r(θ). సో థీటాని యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటారు. S అంటే ఆర్క్ లెంత్, R అంటే రేడియస్. సో S/r. S అనేది కూడా ఒక డిస్టెన్సే, R అనేది కూడా డిస్టెన్సే. సో బేసికలీ ఇది డైమెన్షన్లెస్ క్వాంటిటీ. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే థీటా మనం యాంగిల్ రేడియన్స్ లో మెజర్ చేస్తాం, కానీ దానికి బేసికలీ డైమెన్షనే లేదు. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాంగులర్ వెలాసిటీ అంటారు. దాన్ని ఒమేగాతో రాస్తాం. ఈ ఒమేగాని ఎట్లా రాస్తారంటే యాక్చువల్లీ ఫిజిక్స్ ఫార్ములా ఏంటంటే v=r ఒమేగా. అంటే ఒమేగా ఎలా వస్తుందంటే v/r. v వచ్చేసి L(t⁻⁻1) బై L. అంటే బేసికలీ తీసుకుంటే t⁻⁻1 వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం యాంగులర్ మొమెంటం మాట్లాడచ్చు. యాంగులర్ మొమెంటం ఎలా రాస్తారంటే L = మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. మొమెంటం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మొమెంటం వచ్చేసి m అంటే మనం m రాసుకుంటాం, వెలాసిటీ అంటే L(t⁻⁻1), డిస్టెన్స్ అంటే L. సో బేసికలీ మీకు ml²t⁻⁻1 వస్తుంది. ఓకేనండి. అయితే ఇక్కడ పవర్ ని చూస్తే మీకు అంతే ఆన్సర్ వస్తున్నది, యాంగులర్ మొమెంటం కూడా అదే ఆన్సర్ వస్తున్నది, కానీ ఈ రెండు సేమ్ కాదు. పవర్ కి యాంగులర్ మొమెంటం కి ఏం సంబంధం లేదు. డైమెన్షన్ ఫార్ములా సేమ్ అయి ఉండొచ్చు, కానీ ఆ రెండు ఒకటి కాదు. నెక్స్ట్ కనుక మనం చూస్తే ఇంకా కొన్ని ఫార్ములాస్ ఎక్కువగా అడిగేది ఒకటి, యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అడుగుతూ ఉంటారు. యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ జీ తాలూకా ఫార్ములా అడుగుతుంటారు. ఇది మీకు గ్రావిటేషన్ లో వస్తుంది అనమాట. యాక్చువల్లీ గ్రావిటేషన్ ఫోర్స్ G ఇంటూ మాస్ స్క్వేర్ బై డిస్టెన్స్ స్క్వేర్. ఇక్కడ నుంచి మనం G కట్టచ్చు. యాక్చువల్లీ క్రాస్ మల్టిప్లై చేస్తే F(r²/m²) వస్తుంది. F అంటే ml(t⁻⁻2) ఇంటూ R అంటే డిస్టెన్స్, సో L². m² అంటే మాస్ స్క్వేర్, సో m². దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇది m⁻⁻1 L⁻3 t⁻⁻2 వస్తుంది. ఇంపార్టెంట్, ఇది ఎక్కువ ఎగ్జామ్స్ అడుగుతుంటాడు. సో నెక్స్ట్ మనం మాట్లాడొచ్చు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా.
ఓకే, ఇవన్నీ మీరు తర్వాత నేర్చుకుంటారు యాక్చువల్లీ మీ రెగ్యులర్ సిలబస్ లో. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా డిఫైన్ చేస్తామంటే ఐ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. అంటే ఇక్కడ మాస్ అంటే ఎం వస్తుంది, డిస్టెన్స్ అంటే ఎల్ కాబట్టి ఎల్ స్క్వేర్. నెక్స్ట్ టార్క్. టార్క్ ఒకటి మనం తెలుసుకోవచ్చు. టార్క్ ని కూడా ఎలా డిఫైన్ చేశారంటే ఫిజిక్స్ లో ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ అంటే ఎంఎల్ టీ పవర్ -2 ఇంటూ ఎల్, సో ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. ఇప్పుడు టార్క్ చూస్తే వర్క్ తో మ్యాచ్ అవుతున్నది, కానీ టార్క్ కి వర్క్ కి లేదా టార్క్ కి ఎనర్జీకి సంబంధం లేదు. అంటే డైమెన్షన్ ఫార్ములా సేమ్ అయిపోయింది కాబట్టి మనం టార్క్ ని ఎనర్జీకి సేమ్ అనుకోకూడదు. తర్వాత ఇంకా ఇంకా మనం కొన్ని చూసినట్లయితే ప్లాంక్ కాన్స్టెంట్. ఈ ఫార్ములా ఎక్కువగా మీకు కెమిస్ట్రీలో తగులుతూ ఉంటుంది. ఎలా రాస్తామంటే ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ న్యూ అని రాస్తాం. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ అండ్ హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, ఈ అంటే ఎనర్జీ. ఫ్రీక్వెన్సీ అంటే 1/టైం. సో దీన్ని మీరు రీఅరేంజ్ చేస్తే ఇది ఈ బై న్యూ విచ్ ఇస్ ఈ ఇంటూ టైం అవుతుంది. ఈ ఇంటూ టైం. ఈ ఎలా ఆల్రెడీ మనం కట్టాము, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఎంఎల్ టీ పవర్ -2 ఇంటూ డిస్టెన్స్, అది మీకు ఎనర్జీ అవుతుంది, ఇంటూ టీ. సో సింప్లిఫై చేస్తే ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -1. ఇంకోటి చేద్దామండి, మిగతా ఏమంటే నెక్స్ట్ వీడియోలో కూడా మనం చూడొచ్చు. సో ఒకటి వెలాసిటీ గ్రేడియంట్ చూద్దాం. వెలాసిటీ గ్రేడియంట్. వెలాసిటీ గ్రేడియంట్ అంటే వెలాసిటీ గ్రేడియంట్ ఎలా డిఫైన్ చేస్తారంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై లెంగ్త్. దీన్ని వెలాసిటీ గ్రేడియంట్ అంటారు. వెలాసిటీ వచ్చేసి ఎల్ టీ పవర్ -1 బై ఎల్, అంటే టీ పవర్ -1 వస్తున్నది యాక్చువల్లీ. ఓకే, వెలాసిటీ గ్రేడియంట్. అయితే ఇది టీ పవర్ -1 వచ్చింది కదా అని మనం దీన్ని ఫ్రీక్వెన్సీ అనుకోకూడదు. మరి ఫ్రీక్వెన్సీకి వెలాసిటీ గ్రేడియంట్కి ఏం సంబంధం లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దీంట్లో ఒక వెరీ ముఖ్యమైనది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటారండి. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, దీన్ని మామూలుగా ఫిజిక్స్ లో న్యూ అని రాస్తూ ఉంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ